దగ్గర ఒక ఓల్డ్ టాప్ ఉందండి. సో, దాంతో ఈరోజు బేబీ బ్యాండ్ ఎలా చేయాలి అన్నది నీకు ఈరోజు మన వీడియోలో చూపించబోతున్నా. నా ఓల్డ్ టాప్ ఏదైతే ఉందో దాని నుంచి నేను రెక్టాంగులర్ షేప్‌లో కట్ చేసుకుంటున్నానండి. నేను స్కేల్‌తో మెజర్ చేసుకొని నియర్లీ 4-4.5 ఇంచెస్ కట్ చేసుకుంటున్నాను. మీరు మీ బేబీ మెజర్‌మెంట్స్ ఏవైతే ఉంటాయో సో, దాంతో తీసుకోవచ్చు. ఏదైతే రెక్టాంగులర్ షేప్‌లో తీసుకున్నానో దాన్ని హాఫ్ ఆఫ్ ది రెక్టాంగిల్ తీసుకున్నానండి ఫోల్డ్ చేసి. అండ్ ఆఫ్టర్ దట్ ఓపెన్ సైడ్ మొత్తం ఎడ్జెస్‌కి మొత్తం ఇలా స్టిచ్చింగ్ చేశాను. ఎప్పుడైతే మనం స్టిచ్చింగ్ చేస్తామో మిడిల్‌లో వచ్చేసి 1-1.5 ఇంచ్ వదిలేసుకోవాలండి. అండ్ ఆఫ్టర్ దాట్ నేను ఐరన్ చేసేసుకుంటున్నాను. అంటే ఓల్డ్ టాప్ కదా! సో దట్ నీట్‌గా ఐరన్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఎక్కడైతే మార్క్ చేసి పెట్టేసుకున్నానండి ఆ 1.5 ఇంచ్ వచ్చేసి. అండ్ అందులో నుంచి రివర్స్ రివర్స్ తీసుకోవాలి. ఎందుకు అంటే మనం ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసాం కదా బయట నుంచి. సో, నీట్‌గా కనిపించడానికి ఇలా రివర్స్ తీసుకోవాలనమాట. అలా రివర్స్ తీసుకున్న తర్వాత మనం ఎక్కడైతే 1-1.5 ఇంచ్ వదిలేసామో మిడిల్‌లో అది కూడా స్టిచ్ చేసేసుకోవాలండి. అండ్ ఆఫ్టర్ దట్ ఇది ఎక్కడైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో దాన్ని రైట్ అండ్ లెఫ్ట్ 2 సైడ్స్ తీసుకొని 2 జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసుకొని అక్కడ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. దీన్ని ఇక్కడ ఇలా స్టిచ్ చేసుకున్నానండి. అండ్ ఇది కొంచెం సేపు పక్కకు పెట్టేసుకుందాం. అండ్ మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ నేను 2 బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఒకటేమో పెద్దది అండ్ ఇంకొకటి వచ్చేసి చిన్నది. 2 డిఫరెంట్ సైజెస్ తీసుకున్నాను. నా దగ్గర ఉన్న టాప్ ఇలా తీసుకొని దాని మీద పెద్ద బ్యాంగిల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఇలా సర్కిల్స్ డ్రా చేసుకున్నానండి. ఇలా ఒక 5 సర్కిల్స్ డ్రా చేసుకోవాలి. అండ్ ఆ 5 సర్కిల్స్‌ని కూడా కట్ చేసేసుకోవాలి సర్క్యులర్ మోషన్‌లో. ఆఫ్టర్ దట్ నేను బ్యాంగిల్స్ అయితే ఈజీగా ఉంటుంది కదా అని చూపించాను. మీకు ఇంకేదైనా అవైలబుల్‌గా ఉంటే దాంతో డ్రా చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇలా 5 సర్కిల్స్ కావాలి మనకి. చిన్న బ్యాంగిల్ ఏదైతే ఉందో దాంతో కూడా యాజ్ ఇట్ ఈజ్ ప్రాసెస్ అండి. ఇక్కడ పెద్ద బ్యాంగిల్స్‌తో తీసుకున్న 5 పీసెస్ అండ్ చిన్న వాటితో తీసుకున్న 4 పీసెస్ ఉన్నాయి. మనం రోజ్ కోసం కట్ చేసుకున్న సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఒకటి తీసుకొని మధ్యలో గ్లూ పెట్టేసి ఇలా హాఫ్ ఆఫ్ ది సర్కిల్ చేసుకొని మళ్ళీ మధ్యలో పెట్టేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ గ్లూ పెట్టి మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. సో, ఇక్కడ మనకి ఒక పెటల్ రెడీ అయిపోయిందనమాట, రోజ్ పెటల్. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ప్రాసెస్ ఇలా పెద్ద సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి 4కి కంటిన్యూ చేయాలి. అండ్ చిన్న పెటల్స్ ఏవైతే 4 తీసుకున్నామో వాటికి కూడా. అండ్ పెద్ద పెటల్ ఏదైతే ఉందో ఒకటి బేస్ కోసం వదిలేసుకోవాలి అలా. మీరు చూసినట్టయితే చిన్న వాటికి కూడా ఇలానే యాజ్ ఇట్ ఈజ్ ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నాను పెటల్స్ కోసం. ఇక్కడ మనం బేస్ సర్కిల్ ఏదైతే తీసుకున్నామో దానికి మధ్యలో గ్లూ ఇలా పెట్టేసుకొని దానికి ఫస్ట్ వచ్చేసి మనం 4 బిగ్ సర్కిల్స్ ఏవైతే తీసుకున్నామో దాన్ని పెటల్స్‌గా చేసుకున్నవి తీసుకొని ఇలా పెట్టేసుకోవాలన్నమాట. 4 మొత్తం సర్కిల్ చుట్టూ ఇలా గ్లూ పెట్టేసుకొని అటాచ్ చేసుకోవాలి వాటికి. ఇది డ్రై అయిపోయిన తర్వాత కొంచెం సేపటికి యాజ్ ఇట్ ఈజ్ ప్రాసెస్ గ్లూ పెట్టేసుకొని దానిపైన పెద్ద పెటల్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన పెట్టేసుకొని గ్లూ దాన్ని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ప్రాసెస్ అనమాట. పెద్ద పెటల్స్ పైన చిన్నవి నీట్‌గా ఇలా అరేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఫైనల్లీ మన రోజ్ రెడీ అయిపోయింది. ఆఫ్టర్ దట్ మనం స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్న బ్యాండ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని చివరికి కాకుండా దాన్ని అలా ఫోల్డ్ చేసుకొని చివరికి కాకుండా కొంచెం రైట్ సైడ్‌కి
ఇలా ఈ రోజ్ ఏదైతే ఉందో మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఫెవికాల్ పెట్టుకొని దానిపైన స్టిచ్ చేసి దాన్ని ఒక 5 to 10 minutes అలా డ్రై అయ్యే వరకు పక్కకు పెట్టేసుకుంటే మన బ్యాండ్ రెడీ అయిపోతుంది. ఫైనల్లీ మన బేబీ బ్యాండ్ రెడీ అయిపోయింది. సో ఇది మనం ఈజీగా ఇంట్లో కూర్చొని ఎలా అంటే అలా చేసుకోవచ్చు. ఏ కలర్ మన ఇష్టం వచ్చిన కలర్స్తో. సో చాలా బాగుంది కదా. సో డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇక్కడ సెకండ్ బ్యాండ్కి వచ్చేస్తే నా దగ్గర ఓల్డ్ నాప్కిన్ ఒకటి ఉంది. సో దాంతో నేను ఈరోజు మీకు ఇంకో బేబీ బ్యాండ్ రెడీ చేసి చూపించబోతున్నాను. ఈ నాప్కిన్లో 2 కలర్స్ ఉన్నాయి. సో నాకు ఇక్కడ గ్రీన్ చాలా బాగా నచ్చింది. సో ఈ పార్ట్ తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మెజర్మెంట్స్ వచ్చేసి బేబీవి చూసుకొని ఎగ్జాక్ట్గా కట్ చేసుకోండి మీరు. ఇందాక కట్ చేసుకున్న రెక్టాంగులర్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి యాజ్ ఇట్ ఈస్ ముందు ఫస్ట్ బ్యాండ్కి ఎలా అయితే స్టిచ్చింగ్ చేసుకున్నామో అలానే స్టిచ్చింగ్ చేసుకోబోతున్నాను. అలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఏదైతే బ్యాండ్ ఉందో దానివి 2 ఎడ్జెస్ ఒక దగ్గరికి తీసుకొచ్చి మళ్ళీ అక్కడ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత అది నీట్గా కనిపించడానికి నేను ఇక్కడ ఒక పీస్ ఆఫ్ క్లాత్ తీసుకున్నానండి. అంటే అలా పైకి కనిపిస్తే నీట్గా ఉండదు కదా. సో అలా తీసుకొని అలా ఫోల్డ్ చేసి దానిపైన పెట్టేసి యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను అనమాట. చూడండి, యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకొని పెట్టేసుకోవాలి. సో దిస్ ఈస్ ద ఫైనల్ లుక్ ఆఫ్ బ్యాండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.